ప్రథమ కర్తవ్యం. మన దేవాలయాల్ని మనం సంరక్షించుకోవడం అనేది మన ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ ఈ రోజున నేను ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణము, భగవద్గీత పారాయణం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే అండి, ఎందుకని ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిమ్మకు నీరు పెట్టినట్టుగా వ్యవహరిస్తుంది? ఆలయాల మీద దాడి జరుగుతున్నా కూడా అసలు చలనం లేకుండా ఉండే పరిస్థితి చూస్తున్నాం. ఎందుకని రేవంత్ రెడ్డి గారు నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారు అనేదానికంటే ముందర మన హిందూ బంధువులంతా ఏం చేస్తున్నారు? హిందూ బంధువులంతా కలిసి ప్రభుత్వం కదిలొచ్చేలాగా చేయాలి కదా. ఇవాళ ప్రభుత్వం కదిలి రావాలంటే ముందర మనలో చైతన్యం రావాలి. మనలో చైతన్యం వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం కూడా కదిలొస్తుంది. ఈ రోజున ఇక్కడ యమునా పాఠక్ గారు ఆమరణ నిరాహార దీక్ష, నిర్జల దీక్ష చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ కూడాను మన హిస్టరీలోనే ఎవరూ చేయలేదు. ఒక దేవాలయం గురించి నిర్జల నిరాహార దీక్ష చేయడం అనేది ఈ రోజున ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు యమునా పాఠక్ గారి గురించి కదిలి రావాల్సిన పరిస్థితి ఇది. ఖచ్చితంగా వచ్చి ఇక్కడ న్యాయం జరిపించాలనేసి కోరుతున్నానండి.